యేసయ్య మాట. ధనం ఇస్తాడని వెళ్ళలేదు వాళ్ళు. యూదా ఒక్కడే ధనం కోసం, లోకాశల కోసం ఆయన కదా, ధనాశ కోసం వెంబడించాడు యేసయ్య. గొప్పవాడు అవుతున్నాడు యేసయ్య, ఈయన రాజు అవుతాడు మన దేశానికి, కాబట్టి మనం గొప్పవారిగా ఉండొచ్చు అని అనుకున్నారు. యూదా ఒక్కడు మాత్రమే. వాళ్ళైతే ఆయన పెట్టిన ఆహారం తింటే ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. మరి ఇప్పుడు సేవకులు ఎవరు వెంట వెళ్తున్నారు? మేము ఎవరి వెంట వెళుతున్నాం? యేసయ్య వెంట వెళుతున్నామా? మీరు చెప్పాలి. యేసును వెంబడించింది జనం, కానీ జనాన్ని వెంబడించలే యేసయ్య. అర్థమైందమ్మా? జనమే యేసు ప్రభువుని వెంబడించారు. డబ్బు కోసం యేసయ్య జనాన్ని వెంబడించాల. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే డబ్బు కోసం, సేవ గొప్పది కావడం కోసం, గొప్పవారు అనిపించుకోవడం. మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, యేసయ్యగా మీ మాట వింటామన్నాం. మీరు చెప్పకపోతే తినకపోతే మాకు నేను చూపిస్తాను కదా, అది వ్యాపిస్తాను. వాళ్ళంతే, వాళ్ళు చెప్పినట్టు మాస్టర్ గారు వినాలి. స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు లేమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేను అంత వ్యతిరేకంగా ఉండబట్టి నాకు నేనేం సంపాదించుకోలేక ఆత్మలని సంపాదించి ఒక 30-40 ఆత్మలు సంపాదించుకోవచ్చు, లక్ష్యం ఇచ్చి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంత ఎదిగిన తర్వాత మాలని కులాపించేవాడు. నేను అది భరించలేక మేమే కలిసిపోయి మీరు ఉంటే మీకేంద్ర ఈ గజ్జి అనుకుని నేను బయటకు వచ్చాను. స్తోత్రం. మీకేంద్ర ఈ గజ్జి దరిద్రపు నాయాల, మీ దేవుడు అయిపోయాడు కదా నాయన వేసే అనే దాన్ని మాట దీంట్లో వస్తాయి.